ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. కోట్లాది మందికి కొత్త సినిమాలను అరచేతిలో ఉచితంగా చూపించిన ఇమ్మడి రవికుమార్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. ఐబొమ్మ పైరసీ రాకెట్ వెనుకున్నది ఇతనొక్కడే అని నిర్ధారణ కావడంతో పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి రాబట్టాల్సిన నిజాన్ని మొత్తం రాబడుతున్నారు. ఇప్పటికే ఐబొమ్మ యాప్ను క్లోజ్ చేసినట్లుగా ప్రకటించారు. అయితే నిర్మాతలు, చిత్ర పరిశ్రమకు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగించిన రవి ఇదంతా ఎందుకు చేశాడంటే కేవలం తన టెక్నికల్ నాలెడ్జ్ బయట పెట్టుకోవడానికి మాత్రమే కాదని, ఒక విఫలమైన ప్రేమ కథ, భరించలేని అవమానాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడి రవి వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమీర్పేట్ కోచింగ్ సెంటర్ నుంచి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వరకు రవి అడుగులు పడ్డాయి. మనిషి కనిపించకుండానే అందరికీ బొమ్మ చూపించాడు ఈ యంగ్ మన్. ఐబొమ్మ రవి పూర్తి పేరు ఇమ్మడి రవికుమార్. విశాఖపట్నానికి చెందిన రవి చదువుతో నేర్చుకున్న మేధస్సుతో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్ వృత్తిని ఎంచుకున్నాడు. కొత్త సినిమాలను భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్, ఓటీటీ సర్వర్లను చాలా తేలికగా పైరసీ చేసి హెచ్డీ క్వాలిటీలో ఐబొమ్మ, బప్పం వంటి వెబ్సైట్లో పెట్టి ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల 37 లక్షల మంది వీక్షించేలా చేశాడు. అయితే ఇదంతా ఎందుకు చేశాడంటే అతని జీవితంలోని కాస్త ఫ్లాష్ బ్యాక్ వెళ్తే అర్థమవుతుంది. ఐబొమ్మ రవి రియల్ స్టోరీతో ఓ బయోపిక్ తీయొచ్చు. అతని లైఫ్లో అనేక ట్విస్ట్లు, ఎదురైన సంఘటనలు జీరో నుంచి హీరోగా మార్చాయి. రవి హైదరాబాద్ అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో ఓ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్లో ఓ ముస్లిం యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అంతా సవ్యంగా సాగుతుందనుకునే లోపే ఆర్థిక ఇబ్బందులు వారి కాపురంలో చిచ్చుపెట్టాయి. ఇక్కడే మనోడి ఈగో హట్ అయింది. రవి జీవితం మలుపు తిరిగింది ఇక్కడే. విదేశాల్లో ఉన్న రవి అక్క, బావ సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి కోట్లు సంపాదిస్తున్నారు. వారిని చూపిస్తూ రవి భార్య, అత్త తరచూ అతన్ని ఎగతాళి చేయడంతో పాటు ఏం సాధించలేవని తక్కువ చేసి మాట్లాడడం, అవమానించడంతో రవిలో కసిని పెంచాయి. ఈ చీదరింపులు, చీత్కారాల మధ్యే అతను ఎథికల్ సైబర్ హ్యాకర్ని చేసింది. అవమానాలు రవి జీవితంలో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుడితే నిత్యం గొడవలు, ఆర్థిక సమస్యల కారణంగా 2021లో రవి దంపతులు విడాకులు తీసుకున్నారు. పాపను భార్య తనతో పాటు తీసుకువెళ్లింది. భార్య దూరం అవ్వడం, పేదరికం కారణంగా వచ్చిన అవమానాలు రవిని తీవ్రంగా బాధించాయి. ఎలాగైనా డబ్బు సంపాదించి తన సత్తా చాటాలనే పట్టుదల పెరిగింది. తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుడు మార్గంలో పెట్టాడు. ఆ తర్వాత ఐబొమ్మ అనే పైరసీ సామ్రాజ్యానికి అధిపతిగా మారిపోయాడు. డంపు సంపాదన ధ్యేయంగా రవి తన స్నేహితులతో కలిసి ఐబొమ్మను నిర్వహించడం మొదలుపెట్టాడు. అతి తక్కువ సమయంలోనే ఇది తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. యాడ్స్ ద్వారా భారీగా డబ్బు వెనకేసుకున్నాడు. కానీ చట్టవిరుద్ధమైన మార్గం కావడంతో చివరికి పోలీసులకు చిక్కక తప్పలేదు. ఒకప్పుడు భార్య దగ్గర చులకన కాకూడదని మొదలైన ప్రయాణం నేడు అతని నేరస్తుడిగా మార్చింది. ఈ యంగ్ టెకీలోని టెక్నికల్ నాలెడ్జ్ను సరైన మార్గంలో ఉపయోగించుంటే ఇతని లైఫ్ స్టైల్, ప్రొఫైల్ మరోలా ఉండేదని పోలీసులు అంటున్నారు. కానీ ఐబొమ్మకు అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రం రవిని హీరోగా చూస్తున్నారు.